కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడండి. హత్య జరిగింది, ఒక ప్రాణం పోయింది. అంటే కోపం వలన నిజంగా ఒక ప్రాణం పోయిందండి. కానీ కయ్యూను తమ్ముడిని చంపేశాడు. మరి కయ్యూను ఏమైనా బాగుపడ్డా, సంతోషంగా ఉన్నాడా అంటే అక్కడి నుంచి మనం చూస్తుంది కయ్యూను దేవుడు శపించాడు. ఎలా శపించాడో తెలుసా అండి? కయ్యూను ఎలా శపించాడో ఒకసారి మనం 12వ వచనం చూద్దామండి. అదే అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమిని సేద్యపరుస్తావు కానీ దాని సారం నీకు ఇవ్వదు. అంటే భూమి తన యొక్క సారాన్ని ఇవ్వదు. అంటే భూమి సారం ఇవ్వకపోతే ఎలా ఉంటుందని? పంటలు పండవు, పనులు ఉండవు, కాయలు ఉండవు సరిగ్గా. ఇది అరాకొరగా ఉంటది పరిస్థితి. కాబట్టి శాపం వచ్చిందండి. ఏంటి? భూమిని సేద్యపరిచినప్పుడు అది సారం ఇయ్యదు. తర్వాత నెక్స్ట్, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉండు. నీ భూమి మీద దిగులు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఏదో కోల్పోయినట్లుగా, ఏదో బాధ, ఏదో చింత, ఏదో ఆవేదన, దిగులు 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 దిగులుతోనే బతుకుతావు. అంతేకాదు భూమి మీద నీవు దేశ దిమ్మరగా తిరుగుతూ బ్రతుకుతావు. ఒక చోట స్థిరంగా ఉండవు. ఎందుకో తెలుసా? ఇదిగో నువ్వు దేవుడు ప్రేమ నీలో చూడాలనుకుంటే ప్రేమకు బదులు నువ్వు దేంతో నింపుకున్నావు? నీ హృదయాన్ని పగతో నింపుకున్నావు, ద్వేషంతో నింపుకున్నావు. ఈ పగ వలన, ఈ ద్వేషం వలన దేవుని శాపాన్ని పొందుకున్నాడు. ఎవరు? కయ్యూనండి. కాబట్టి దేవుడు మనిషిలో చూడవాలనుకున్నటువంటి గుణం ప్రేమ అండి.